ఈ పంచాంగం మన టాలెంటే ఇదంతా. నీ దగ్గర పంచాంగం ఉండడం ఏంటి సీను? అంటే మామయ్య, ఆ, శోభనం ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలుస్తా అన్నారు కదా. ఒకవేళ పంతులు గారు మర్చిపోయి వస్తే వాయిదా పడిపోతుందని ముందు జాగ్రత్తగా నేనే తెచ్చిపెట్టాను. కుర్రాడు మంచి హుషారుగా ఉన్నాడు. ఏంటే ఇలా అయింది? నా ప్రయత్నం నేను చేశాను, ఇంకేం చేస్తాం. అయ్యా పంతులు గారు, ఇకనైనా ఆలస్యం చేయకుండా త్వరగా పంచాంగం చూసి ముహూర్తం పెట్టేయండి. అలాగే. ఆ, ఆ. అయ్యా, ఈ రోజు రాత్రి 10:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో ఇద్దరూ ఒక్కటైతే ఈ ఇంటికి రఘురామ్ గారు లాంటి వ్యక్తి వారసుడుగా వస్తాడు. మా బావగారి లక్షణాలుంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. మీరు ఆ ముహూర్తాన్ని ఖరారు చేసేయండి, అంతే. మీరెంత ముహూర్తం పెట్టినంత మాత్రాన శోభనం అయిపోయినట్టేనా? ఏదో ఒకటి చేసి మీ శోభనం ఆపుతాను. ఊరుకో అన్నయ్య. అంటే కడుపుతో ఉన్న విషయం కూడా శౌర్యకి తెలియకుండా చేసిందా? సరే సార్, ఏమైంది? వదినా, ఏం కాలేదు. నువ్వేం కంగారు పడుకో, రెస్ట్ తీసుకో. నువ్వు మెట్ల మీద నుంచి పడిపోయావు. నిన్ను హాస్పిటల్ కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాము. పెద్ద ప్రమాదం ఏమీ లేదన్నారులే. కానీ ఏమైంది అష్మిత? నీకు అబార్షన్ అయిపోయింది. అస్మిత, హే, ఏం మాట్లాడుతున్నావు? నాకు అబార్షన్ అవ్వడం ఏంటి? అది మేం చెప్పిన మాట కాదు, స్వయంగా డాక్టర్ గారే చెప్పారు. అసలు 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 పిచ్చా మీ అందరికి? డాక్టర్ చెప్తే మాత్రం మీరెలా నమ్ముతారు? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? మీరైనా చెప్పాలి కదా. డాక్టర్ అలా చెప్పడం వల్ల నేనేం మాట్లాడలేకపోయాను రామా. సార్, ఏంటి సార్ ఇది? నాకు అసలేమీ తెలీదు. డాక్టర్ పొరపాటున చెప్పుండొచ్చు సార్, లేదా అబద్ధం చెప్పుండొచ్చు సార్. సార్, నేను కన్సీవ్ అయితే మీతో చెప్తాను కదా. నువ్వెందుకు చెప్పలేదు? నీకే తెలియాలి రామా. సార్, నేను కాలేదు సార్. ఏంటి సార్ ఇదంతా? డాక్టర్ అబద్ధం చెప్తుండొచ్చు సార్. సార్, నాకు అలాంటిదేమీ జరగలేదు. కానీ డాక్టర్ చాలా క్లియర్ గా చెప్పారు వదినా. ప్రశాంత్, ఆపు ప్రశాంత్.
పెద్దమ్మ ఏమైంది? సంధ్య గుర్తుకొచ్చిందా? నీ మనసులోతు ఎంతో వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసి వనవాసమే అమ్మా అంటే చాలు ఆ పిలుపే వేలు కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు నీవే కదా ఓ వనిత నీదే కదా ఈ చరిత. ఈ సమయంలో సంధ్య ఉంటుంటే ఆర్చని ఇంతకంటే గొప్పగా తయారు చేసి పంపించేది. ఆర్చని చూసి ఎంత సంతోషపడేదో.